హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది. అంతలో ఢిల్లీకు వెళ్ళే ట్రైన్ యొక్క అనౌన్స్మెంట్ రావడంతో అందరూ సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళారు. రైలు నిదానంగా కదులుతూ ఉంది. అలా కదులుతున్న ట్రైన్లో పరుగున వచ్చి సీను ఎక్కారు. అది ఏసీ కంపార్ట్మెంట్. అలా వెళ్ళి సీను తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. అతని ముందు సీట్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. తను చూడటానికి చాలా చిన్న వయసు అమ్మాయిలాగుంది. తనతో పాటు ఎవ్వరూ లేరు. బహుశా ఒక్కతే ఎక్కడికి వెళ్తుందో అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అంతలో, హలో సార్, మీ దగ్గర మొబైల్లో సిమ్ తొలగించడానికి పిన్ ఉందా అని అడిగింది. ఆమె తన బ్యాగులో నుండి ఫోన్ తీసి కొత్త సిమ్ కార్డును అందులో పెట్టాలనుకుంది. కానీ సిమ్ స్లాట్ తెరవడానికి పిన్ అవసరం ఉంటుంది. తన దగ్గర పిన్ లేనందువలన తను సిమ్ స్లాట్ను తెరవలేకపోయింది. నేను తల ఆడిస్తూ ఉంది అంటూ నా దగ్గర ఉన్న క్రాస్ బ్యాగ్లో నుంచి పిన్ తీసి ఆ అమ్మాయికి ఇచ్చాను. ఆ పిన్తో సిమ్ స్లాట్ని ఓపెన్ చేసి తన పాత సిమ్ తీసేసి కొత్త సిమ్మును పెట్టింది. తిరిగి ఆ పిన్ను నాకు ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ యువతి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది ట్రైన్లో. ఆ అమ్మాయి అలా టెన్షన్గా తిరుగుతూ ఉండడం చూసి నేను, ఏమైందమ్మా, ఏదైనా సమస్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. దానికి ఆ యువతి, మొబైల్ ఫోన్లో కొత్త సిమ్ వేశాను కానీ అది స్టార్ట్ అవ్వట్లేదు అని అనింది. నేను, ఏంటమ్మా, ఫోన్ స్టార్ట్ అవ్వట్లేదా, ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా, నేను చూసి చెప్తాను అనడంతో నాకు ఫోన్ ఇచ్చింది. ఫోన్ చూసి నేను, టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు, కొంత సమయం గడిచాక సిమ్ యాక్టివేట్ అవుతుంది. ఐడి వెరిఫికేషన్ తర్వాత అప్పుడు సిమ్ స్టార్ట్ చేయవచ్చు. దానికి ఆ అమ్మాయి, ఐడి వెరిఫికేషన్ ఎందుకు, ఈ రోజుల్లో కొత్త సిమ్ తీసుకుంటే ఐడి వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఏ పేరు మీద సిమ్ తీసుకున్నారు, ఏమేం ప్రూఫ్స్ పెట్టారు, అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరిచ్చిన సమాధానాలు కరెక్ట్గా ఉంటే అప్పుడు సిమ్ వెరిఫికేషన్ పూర్తయి సిమ్ స్టార్ట్ చేయవచ్చు అని చెప్తాడు. దానికి అమ్మాయి సో అని కొనుక్కుంది. నేను తనని ఓదారుస్తూ, ఇట్స్ నో ప్రాబ్లం, ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఇందులో ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చేతితో ఒత్తుతూ ముందుకు వెళితే చాలు. మీరు ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే నా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. దాంతో ఆ యువతి, థ్యాంక్స్ అండి, కానీ నేను ఇప్పుడు ఎవరికీ ఫోన్ చేయాలని అనుకోవడం లేదు, అవసరం ఉంటే తప్పక అడుగుతాను అంటూ జవాబిచ్చింది. కానీ ఈ సిమ్ము ఎవరి పేరు మీద ఉందో నాకు తెలియదు అని చెప్పింది. దాంతో నేను, మీకు ఎవరైతే ఆ సిమ్ కార్డ్ ఇచ్చారో బహుశా వారి పేరు మీదే సిమ్ము ఉండవచ్చు. సరే, సిమ్ యాక్టివ్ అయితే చూద్దాంలేండి, ఇంతకు ఆ సిమ్ ఎవరి పేరు మీద ఉందో. యువతి, ఇంతకు మీరు ఏ స్టేషన్లో దిగాలి అని అడిగింది. నేను ఢిల్లీ అని చెప్పాను. దాంతో తను, ఢిల్లీలోనా మీరు ఉండేది అని అడిగింది. నేను నివసించేది ఢిల్లీలో కాదు, నిజానికి నాకు ఢిల్లీలో ఒక్కరోజు పని మాత్రమే ఉంది, అది ముగించుకున్నాక తిరిగి బయలుదేరుతాను. ఇంతకు మీరు ఏ స్టేషన్లో దిగాలి. దానికి తను, నేను ఢిల్లీకి వెళ్తున్నాను. అవునా, అయితే మీరు ఢిల్లీలోన నివసించేది, అక్కడేనా మీ ఇల్లు ఉంది అంటూ అడిగాను. కాదు కాదు, నాకు అక్కడ ఏ ఇల్లు లేదు, నేను అక్కడ నివసించడమూ లేదు, అక్కడ ఏ పని లేదు అంది. నా ప్రయాణంలో ఇది రెండవ ట్రైన్. మొదటిది హైదరాబాద్ నుంచి ముంబై, ముంబై నుంచి ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీ దగ్గర దిగి మూడవ ట్రైన్ పట్టుకోవాల్సి ఉంటుంది స్వేచ్ఛగా. దానికి నేను షాక్ అయి, ఏంటి స్వేచ్ఛగానా. దానికి ఆ అమ్మాయి, అవును స్వేచ్ఛగా, నేను జైలు శిక్ష నుంచి తప్పించుకుంటున్నాను. తన మాటలకు, ఏంటి నువ్వు ఖైదీవా, జైల్లో ఉన్నావా, కానీ ఎటువంటి జైలు అది, శిక్ష నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటున్నావు, ఎలాంటి ఖైదీలో ఉన్నావు అని ఆతృతగా అడిగాడు. దానికి ఆ యువతి,
ప్రతి అమ్మాయి ఏ జైల్లో ఉంటుందో అదే జైల్లో. ఎలాంటి ఖైదులో అంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలి. వారు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారినే పెళ్లి చేసుకోవాలి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అందుకు మీరేమైనా చేసుకోండి. నేనైతే ఇంటి నుంచి పారిపోతున్నాను అని వచ్చేసా అని నవ్వుతూ అనింది ఆ యువతి. తన మాటలకు ఆశ్చర్యపోయి నేను, ఏంటి ఇంట్లో నుంచి పారిపోతున్నావా? అది ఒంటరిగా అని అడిగాను. కాదు కాదు, నాతో పాటు వేరే ఉన్నారు అంది. నేను, అవునా? అయితే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీతో పాటు నాకెవ్వరూ కనిపించలేదు. అంతలోనే తను, నేను ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ పట్టుకొని వేరే ఊరికి వెళ్తే అక్కడ తను నన్ను కలుస్తాడు. ఆ తర్వాత మేము ఎవ్వరికీ కనబడము, కలవము అంది. దాంతో నేను, ఓహో, అయితే ఇది ప్రేమ వ్యవహారం అన్నమాట. దాంతో అమ్మాయి నవ్వుతూ తల ఊపింది. నేను నా గురించి చెప్పడం మొదలెట్టాను. నీకు తెలుసా, నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ మాట విన్న అమ్మాయి సంతోషంతో, వావ్, అవునా? ఎప్పుడు? ఎలాగా? చెప్పండి అని లవ్ మ్యారేజ్ మాట వినగానే తనకు నాతో మాట్లాడాలని ఆసక్తి బాగా పెరిగింది. నేను నీకు తర్వాత చెబుతాను. ఇప్పుడు ముందు నువ్వు చెప్పు, మీ ఇంట్లో ఎవరెవరుంటారు అని అడిగాను. దానికి ఆ యువతి, నేనెందుకు చెప్పాలి? మీకు మా ఇంట్లో ఎవరెవరుంటారో? ఎవరైనా ఉండవచ్చు. మా నాన్న, అమ్మ, అన్న, అక్క. అన్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది కూడా అవ్వచ్చు. ఇద్దరు లేదా నలుగురు కోపగించుకునే పెద్ద అన్నవాళ్ళు ఉండవచ్చు. ఒక్క కూతురై నాకు చెల్లి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. దాంతో నేను మీ పేరు కూడా అడగలేదు అని కౌంటర్ కొట్టాను. కానీ మీరు నా పేరు అడగకూడదు. ఎందుకంటే నా పేరు ఏదైనా అయి ఉండవచ్చు. సీత, గీత మరియు లత ఏదైనా అయి ఉండవచ్చు అంటూ ఆ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతుంది. తన మాటల గారడితో నేనేమీ మాట్లాడలేకపోయాను. వెంటనే తన బ్యాగ్లో నుంచి ఒక చాక్లెట్ తీసి నాకు ఇచ్చింది. అది ఎలాగో తెలుసా? స్కూల్లో చిన్న పిల్లలకు చాక్లెట్ ఇస్తారు కదా, అలా నాకు చాక్లెట్ ఇచ్చి ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పింది. దానికి నేను హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పాను. తన చేతిలో నుంచి చాక్లెట్ తీసుకొని నేను అడిగాను, ఇప్పుడు నీవు ఏ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు? దానికి తను, నాకు ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చాయి అని అనింది. అయితే ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకునే వయసు వచ్చిందన్నమాట నీకు అని అన్నాను. దానికి తను నవ్వింది. అలా కొద్దిసేపటికి మేము చాలా ప్రాంక్ అయిపోయాం. ఎలాగంటే చాలా రోజుల నుంచి ఒకరికొకరు బాగా తెలుసు అన్నంత విధంగా మాటలు కలిపాము. దాంతో నేను, ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు, అంటే నీకు నాకు 17 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది అని అన్నాను. దానికి తను, ఏంటి మీకు 35 సంవత్సరాలా? అలా కనిపించట్లేదే, చాలా యంగ్గా కనిపిస్తున్నారు. దాంతో నేను సిగ్గుతో మురిసిపోయాను. తనతో ఇలా అడిగాను, నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని చెప్పావు కదా, మరి నీ ముఖంలో ఆ దిగులు, ఆందోళన, భయం కానీ ఏది కనిపించట్లేదు. దానికి అమ్మాయి, నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నా లవర్. తను నాకు ముందే అన్ని సందర్భాలు వివరించాడు. అందుకే ఇంత ధైర్యంగా ఉన్నాను. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత బిందాస్గా ఉండు. ఇంట్లో వాళ్ళ గురించి ఏ ఆలోచనలు చేయవద్దు. నీ మూడ్ని నువ్వు స్పాయిల్ చేసుకోవద్దు. నువ్వు నా గురించి మరియు నీ గురించి మాత్రమే ఆలోచించాలి. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. దాంతో నేను మళ్ళీ చమత్కరిస్తూ, నాలాంటి తెలియని ప్రయాణికులకు దూరంగా ఉండమని అతను మీకు సలహా ఇవ్వలేదా? అలా ఏమీ చెప్పలేదు. బహుశా అతను చెప్పడం మర్చిపోయాడేమో అంది నవ్వుతూ. తను చాలా టాలెంటెడ్ అంటూ బాయ్ ఫ్రెండ్ని మెచ్చుకుంది. అవును అవును, నీ బాయ్ ఫ్రెండ్ మంచి టాలెంటెడ్ పర్సన్. అతను ఎంత టాలెంటెడ్ అయి ఉంటే నేను ఒక్కదాన్ని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేలా చేశాడు. కొత్త సిమ్ కార్డ్,
3 ట్రైన్లు మారడం, అలా ఫోన్లో సిమ్ములు మార్చడం వల్ల ఎవరు మిమ్మల్ని ట్రాక్ చేయలేరు. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అని అన్నాను. అతనిలాగా ఎవరూ ఉండరు అంటూ తన బాయ్ ఫ్రెండ్ని మెచ్చుకుంది. నేను నా గురించి చెప్పాను. నా పెళ్ళై 10 సంవత్సరాలు అయ్యింది. నాకు ఒక కూతురుంది, 8 ఏండ్లు, కొడుకు 3 సంవత్సరాలు. ఇది నా ఫ్యామిలీ అంటూ తన ఫోన్లో ఉన్న ఫోటోను చూపించాడు. ఫోటోలో ఉన్న పిల్లల్ని చూసి తను సో క్యూట్ కిడ్స్ అని పలికింది. నేను తనకి చెప్పాను, నా కూతురు పుట్టినప్పుడు నేను అరబ్ దేశంలో ఉన్నాను. ఒక కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగంలో మంచి శాలరీతో చేసేవాడిని. కానీ కొన్ని నెలల తర్వాత నేను ఆ జాబ్ని వదిలేశాను. ఇప్పుడు నేను నా సొంత ఊర్లో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకు ఉద్యోగం వదిలేశారు అని తను అడిగింది. దానికి నేను, ఎప్పుడైతే నా కూతుర్ని మొదటిసారిగా నా చేతులతో ఒడిలోకి తీసుకున్నానో నాకు అప్పుడు ఇలా అనిపించింది, నా ప్రపంచమే నా చేతుల్లో ఉందని. 30 రోజుల సెలవులతో ఇంటికి వచ్చాను. నా సెలవులు పూర్తయ్యాక నేను తిరిగి వెళ్ళవలసి ఉంది. కానీ వెళ్ళలేకపోయాను. దానికి కారణం, నేను నా కూతుర్ని విడిచి వెళ్ళిపోతే తను చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిన దాన్ని నేను మిస్ అవుతాను. నేను తన ఎదుగుదలను చూడలేను. నేను అరబ్ దేశంలో ఉంటే ప్రపంచమంతా కొనగలిగే అంత డబ్బును సంపాదించగలుగుతాను. దాంతో నేను ప్రపంచాన్ని గెలవగలనేమో కానీ నా కూతురి బాల్యాన్ని చూడలేను కదా. నాకు తన బాల్యం లక్షల విలువ. దాని ముందు నాకు ఏ ఉద్యోగము, నేను సంపాదించేది ఏదీ నాకు ముఖ్యం కాదు అని అన్నాను. దాంతో తను, ఎందుకు ఉద్యోగం మానేసేది? మీతో పాటు మీ భార్య పిల్లలను అరబ్కు తీసుకువెళ్ళొచ్చుగా అంది. దాంతో నేను, అక్కడ ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల నేను నా కుటుంబాన్ని అంత త్వరగా పెట్టుకోలేను. ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా కానీ చాలా సమయం తర్వాత పెట్టాలి. అప్పట్లో అది కుదరలేదు. నేను రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకోవాల్సి వచ్చింది. ఒకటి విలాసవంతమైన ఉద్యోగమా, లేకుంటే ఫ్యామిలీతో గడుపుతున్న ఆనంద క్షణాలా అని. నేను నా కూతురు ఎదుగుదలని చూడాలి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చి అరబ్కు వెళ్ళి అక్కడ నా రాజీనామాను సమర్పించి వచ్చాను. దాంతో అమ్మాయి, వెరీ ఇంప్రెసివ్. నేను నవ్వి కిటికీ వైపు చూడడం మొదలుపెట్టాను. ఆ అమ్మాయి అడిగింది, అవును, మరి మీది ప్రేమ వివాహం అన్నారుగా, అయితే మీ వివాహం ఎలా జరిగింది? మీరు ఎక్కడికి పారిపోయారు? ఎలా ఉన్నారు? మరియు ఆ సమయం ఎలా గడిచింది? అలా ఆమె అడిగిన ప్రతి ప్రశ్నలోనూ తన అమాయకత్వాన్ని, ఉత్సాహాన్ని చూసి నా మనస్సులో ఆ అమ్మాయి ఇంకా చిన్నపిల్లలాగా వ్యవహరిస్తుంది. తనకు ఏమీ తెలియదు. తనని చూస్తుంటే తన చిన్న చెల్లెల్ని చూసినట్టు ఉంది అనుకుని, మేము ఎక్కడికి పారిపోయి పెళ్లి చేసుకోలేదు. నన్ను ఫస్ట్ చూసినప్పుడే వాళ్ళ డాడీ నన్ను రిజెక్ట్ చేశారు. అయినా నన్ను ఎందుకు రిజెక్ట్ చేశాడు అని నాకు, నా భార్యకు అర్థం కాలేదు. రిజెక్ట్ చేయడానికి ఏవైనా కారణాలు ఉండవచ్చు. నా జాతి, నా పని, నా ఇల్లు, నా కుటుంబం, ఇది ఖచ్చితంగా సరైనది. ఆ అమ్మాయి అంగీకరించింది. మరియు అప్పుడు మీరు ఏమి చేశారు? నేను ఏమీ చేయలేదు. ఆయన నన్ను మొదట చూసినప్పుడే నన్ను ఎందుకు రిజెక్ట్ చేశాడు? నాలో ఏమైనా తప్పు ఉందా అంటూ నా గురించి నేను కొత్త కోణంలో ఆలోచన చేయడం మొదలుపెట్టాను. మా నాన్న అంత త్వరగా ఒప్పుకోడు. మనం ఎక్కడికైనా పారిపోతామని చెప్పింది రవలి. నా భార్య పేరు రవలి. దానికి నేను ఒప్పుకోలేదు. దాంతో మా ఇద్దరి మధ్య 2 రోజుల వరకు గొడవలు జరిగాయి. అయినా తను వినకపోవడంతో తనకి వాస్తవికతను తెలియజేసేలా చెప్పాను. ఒక అబ్బాయి లేచిపోతే సమాజంలో అతనికి వచ్చే ఆ గౌరవం చాలా తక్కువ. అదే ఒక అమ్మాయి లేచిపోతే ఆ అమ్మాయి వంశం మొత్తం ఆ గౌరవ పాలవుతారు. అలా తీసుకెళ్ళిన అబ్బాయి మాత్రం తన స్నేహితులు హీరోగా భావిస్తారు. అదే ఒక అమ్మాయి తన ప్రేమికుడితో పారిపోతే మాత్రం దానికి విరుద్ధంగా ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద నిందలు వేస్తారు. తనని సమాజం చెడ్డ యొక్క అన్ని నిఘంటువులను ఆమె కోసం ఉపయోగిస్తారు. వేరే పేరుతో పిలుస్తారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను హీనంగా మాట్లాడడం, చూడడం వంటివి చేస్తారు. నా భార్యకు అలాంటి మురికిని తగిలించకూడదని నేను నిర్ణయించుకున్నాను. పారిపోయిన అమ్మాయికి 60 ఏళ్ళు వచ్చిన యవ్వనంలో జరిగిన సంఘటనకు సంబంధించిన కళంకం ఆమె ముఖంలో చెరిగిపోదు. దాంతో అమ్మాయి, నేను దాన్ని అంగీకరిస్తాను.
యవ్వనంలో వచ్చిన కలంకం నుదుటిపై ఎప్పటికీ చెదిరిపోదు మరియు అమ్మాయిలకు అబ్బాయిలకు తూకం వేసే ద్వంద్వ ప్రమాణం తప్పు అని నేను అంగీకరిస్తాను. కానీ మన సమాజంలో ఉన్నది ఇదే. ఈ దృక్కోణం తప్పు, కానీ ఇదే సామాజిక దృక్పథం అంటూ ఆమె తన పళ్ళతో పెదాలను నలిపేయడం మొదలుపెట్టి వాటర్ బాటిల్ ఓపెన్ చేసి నీరు త్రాగింది. నేను ఆ రోజు నా భార్యతో పారిపోయి ఉంటే నాకు తెలిసి వాళ్ళ అమ్మ ఇప్పటి వరకు కనీసం మంచినీళ్ళు కూడా త్రాగేవారు కాదు. తన పరిస్థితి ఎలాగ ఉండేదో అది ఆలోచించాను. ఎందుకంటే నేను ఒకటే అనుకున్నాను, వాళ్ళ తల్లిదండ్రులే నా తల్లిదండ్రులని. ఒకవేళ నా భార్య తల్లిదండ్రులు నిర్ణయించి చేస్తేనే మా పెళ్ళి జరుగుతుంది, లేకపోతే జరగదు అని మేము నిశ్చయించుకున్నాము. ఈ మాటలను విన్న అమ్మాయి ఆలోచనలో పడింది. కానీ నా గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆతృత తనలో పెరిగింది. అయితే మరి మీ ప్రేమ వివాహం ఎలా జరిగింది అని అడిగింది. రవలి వివాహం వేరే ఎవరితోనో జరిపించడానికి వారి తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. క్రమంగా అంతా మామూలుగా మారడం మొదలైంది మరియు రవలి తనకు కాబోయే భర్తతో కూడా ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ ఆ వరుడి ఇంట్లో వ్యక్తుల డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. డిమాండ్ అంటే అని ఆ అమ్మాయి అడిగింది. డిమాండ్కు ఒకే ఒక్క అర్థం, కుటుంబంలో అందరికీ బంగారంతో చేసిన బహుమతులనివ్వండి, వరుడికి విలాసవంతమైన కారు కావాలి, అలాగే అత్తగారికి మరియు కోడలకు బంగారు నెక్లెస్ ఇవ్వండి. ఇది మా సాంప్రదాయం అని పలికారు. వారి ఇంట్లో వాళ్ళ మాటలకు కూడా వివాహం చేసుకోబోయే అబ్బాయి ఏమీ మాట్లాడకుండా వారి ఆచారాలకు అనుకూలంగా ఉన్నాడు. వాళ్ళ కోరికలు విన్న రవలి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. దాంతో నేను వెళ్ళి ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోమన్నాను. కేవలం ఆమెతో పెళ్ళి మాత్రమే చేసుకోవాలని కాదు, అటువంటి అత్యాశపరుల వల్ల రవలి ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు అని ఆలోచించి తన కుటుంబాన్ని ఎలాగైనా ఒప్పించి నేను ముందుకు వచ్చి పెళ్లి చేసుకున్నాను. దాంతో అమ్మాయి, అదంతా మీ భార్య రవలి గారి అదృష్టం. మీరు తనని పెళ్లి చేసుకోకుండా ఉండుంటే అటువంటి స్వార్థపరుల మధ్య తన జీవితం ఎలా ఉండేదో, ఏమైపోయేదో. మీరు ఆమెని కలవడం మంచిదయ్యింది, లేకపోతే ఆమె తప్పుడు వ్యక్తులతో చిక్కుకుపోయేది. దాంతో నేను ఇలా అన్నాను, తల్లిదండ్రుల నిర్ణయం ఎల్లప్పుడూ సరైనది కాకపోవచ్చు, కొన్నిసార్లు సరి అయినది కూడా అవ్వవచ్చు. కానీ ప్రేమ జంట ఎంపిక సరిగ్గా ఉండాలి. ఆ ఇద్దరిలో ఎవరిదైనా కరెక్ట్ అవ్వచ్చు, అలాగే తప్పు కూడా కావచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ విశ్వాసపాత్రులు ఎవరు అనేదే ఇక్కడ సమస్య. దాంతో అమ్మాయి మళ్ళీ నీళ్లు తాగింది. మన నిర్ణయం తప్పైతే పర్వాలేదు, ముందుగా ఏది ప్లాన్ చేసుకోకూడదు. అపరాధన భావనతో ఏ ఒక్కరూ ఉండరాదు. ఇద్దరు నిర్ణయం తీసుకునేలా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల యొక్క సమ్మతిని కలిగి ఉండడం ఉత్తమం. ఒకవేళ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా మీకై మీరు నిర్ణయం తీసుకుంటే పిల్లలు మరియు తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకునేలా ఉండాలి. ప్రేమకు అసలు అర్థం ఏంటో తెలుసా అని అడిగాను. దాంతో అమ్మాయి, అసలైన ప్రేమకు అర్థం ఏంటి అని అడిగింది. నిజమైన ప్రేమ అంటే అపర ప్రేమికుడైన మజ్నుకు ప్రేమ పిచ్చి పట్టిందని ప్రజలు ఆయనపై రాళ్ళు రువ్వారు. అయినా ప్రేమలో అతని గుర్తింపు చెరిగిపోలేదు. ప్రపంచానికి మజ్నుగానే తెలుసు. అయితే అతని అసలు పేరు కైస్. అది ఎక్కడా ఉపయోగించబడలేదు. తన ప్రేయసి కోసం తప్పించిన కైస్ ఎలా మజ్నుగా మారాడు? ఒకవేళ అతను దుర్మార్గుడైతే మజ్నుగా మారగలిగేవాడా? ఫర్హద్ తన ప్రేయసి షిరి కోసం పర్వతం నుండి కాలువను తవ్వాడు మరియు అతని రక్తం అదే కాలువలో ప్రవహించింది. అది ప్రేమ అంటే. ప్రేమలో ఎవరో బిచ్చగాడు అయ్యాడు, ఎవరో జోగిగా మారాడు. ఒక పడవవాడు కొండను బద్దల కొట్టి దారిని కనుగొన్నాడు తన ప్రేయసి కోసం. ఎవరు కూడా అదనపు మెదడు కానీ అద్భుతమైన తెలివిని కానీ ఉపయోగించలేదు. ప్రేమ అంటే దురాశ, అదనపు జాగ్రత్త, కుతంత్రం కాదు. ప్రేమ అంటే లొంగిపోవడం. అందులో ఒక వ్యక్తి మొదటిగా తనను తాను లొంగ తీసుకుంటాడు, మీలాగే.
ఇప్పుడు నువ్వు ప్రేమలో ఉన్నావు కాబట్టి దాని నుంచి ఏమి పొందుతున్నావు, ఏమి కోల్పోతున్నావు అనేది ఆలోచించలేకపోతున్నావు. ఇదే ప్రేమ నీ మనసుపై ఒత్తిడి తీసుకురాలేదు. ఇది ప్రేమ నీ మనసు పూర్తిగా ప్రాపంచిక ఆలోచనలతో నిండిపోయింది. నీ మనసులోని ఖాళీ స్థలం ప్రేమ ఆలోచనలతో నిండిపోయింది. అలా మీలో ప్రేమను నింపిన వ్యక్తి ప్రేమలో లేడా అంటే మీరు వెళ్ళే వ్యక్తి ప్రేమలో లేడు, తెలివైన హీరోయిజంలో ఉన్నాడు అంటాను. ప్రేమలో ఉన్నవాడు అంతగా ప్లాన్ ఎలా చేయాలో తెలియదు. 3 ట్రైన్లు మార్పించటం వంటి పని చేయడు. అతని మెదడు అంత బాగా ఎలా పని చేయాలో తెలియదు. ఈ రోజుల్లో ఎవరైనా తేలిగ్గా అనవచ్చు నేను ప్రేమికుడిని అని. అది ప్రేమతో కాదు, ఇది తెలివైన హీరోయిజం. తను తన స్నేహితులలో హీరో అవ్వాలి అని అనుకుంటున్నాడు. ప్రతి ప్రేమ కథలో ప్రేమికులు తమ యొక్క ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వచ్చారు. నీలాగా నువ్వు కూడా అతని మీద ఉన్న ఎనలేని ప్రేమతో, నమ్మకంతో ముందుకు వచ్చావు. నువ్వు ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీ తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఆలోచించావా? మీ నాన్న సమాజంలో ఎలా తలెత్తుకొని తిరుగుతాడు? నీ మీద ప్రేమతో బెంగ పెట్టుకొని రోగాల పాలవుతాడు. మీ అమ్మ కొన్ని రోజుల వరకు తిండి నీరు లేకుండా బాధపడుతుంది. వారు నలుగురిలో అగౌరవ పాలవుతారు. మీరు చేసే ఈ పొరపాటికి వారు బ్రతికి ఉన్నంతకాలం శిక్షను అనుభవిస్తూనే ఉంటారు. మీ తల్లిదండ్రుల యొక్క బాధను మీ ప్రేమికుడు పట్టించుకోడు. నీ వల్ల అతని ఆరోగ్యం కానీ అతని ఆలోచనలు కానీ మారవు. మీకోసం మీరే మంచిగా ఆలోచించుకోండి. ఈరోజు వీధులలో ప్రతి 3 అబ్బాయిలలో ఒకరు ఖచ్చితంగా ప్రేమలో పడుతున్నారు. అది ప్రేమ కాదు, ఒకలాంటి స్టంట్ మాత్రమే. ఆ వయసులో ఉన్నటువంటి డేరింగ్ ఇంకా ఏదో ఒకటి అయి ఉంటుంది. నేను తనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాను. కామం మరియు సాఫల్యానికి పేరు ప్రేమ కాదు. ప్రేమంటే లొంగిపోవడం. కానీ లొంగిపోవడం నీ అంకిత భావం లాభం కోసమే అంటే నీ ప్రేమ అత్యాశతో కలగలిసిపోతుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినట్లు అనిపించింది. అయినా పర్లేదు అని చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. మీ నాన్నగారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు తెలుసా? ఒక్కసారిగా అమ్మాయి హఠాత్తుగా తప్పిపోయింది. ఆమె నవ్వులు మరియు ఆటపాటలు, ఉల్లాసం అన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాయి. అలా కొంతసేపట్లో మా స్టేషన్ వచ్చేసింది. తన మొబైల్ ఫోన్లో మెసేజ్ టోన్ వచ్చింది. బహుశా సిమ్ యాక్టివ్ అయి ఉండవచ్చు అని అన్నాను. తను సైలెంట్గా బ్యాగ్ ఓపెన్ చేసింది. లోపల నుంచి టికెట్ తీసి చించి పడేసింది. నాతోంది ఒక కాల్ చేయాలి అంటే నేను ఫోన్ ఇచ్చాను. దాంతో ఫోన్ నెంబర్ డైల్ చేసి సారీ పప్పా అని చెప్పి బోరున ఏడ్చింది. అటువైపు తండ్రి ఫోన్లో కూతుర్ని ఓదారుస్తూ ఉన్నాడు. తను ఇలా అంది, నానా మీరు ఆందోళన పడవద్దు, నేను ఇంటికి వస్తున్నాను. తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ ఉప్పొంగిపోయింది. మేము ట్రైన్ నుంచి దిగాము. ఆ అమ్మాయి వచ్చి ఫోన్ పిన్ అడిగింది. నేను మళ్ళీ ఇచ్చాను. ఫోన్ నుంచి ఆ సిమ్ తీసి విరగ్గొట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకొని పిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దేవారే తల్లిదండ్రులు. అలాంటి వారి కోసం మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. దేవుళ్లతో సమానమైనటువంటి తల్లిదండ్రులను బాధ పెట్టకండి. ప్రేమంటే సూర్యుడిలా ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు. కళ్ళల్లో ఉదయించి కను మూసేంత వరకు అస్తమించనిదే ప్రేమ. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఆల్. నమస్తే.